కంగ్రాట్స్. డిశ్చార్జ్ అవ్వగానే లీవ్ కూడా తీసుకోకుండా డిపార్ట్మెంట్లో జాయిన్ అయినందుకు. థ్యాంక్స్. ఏమైంది చెప్తాను సార్. ఏం జరిగింది? తనీష్ అక్కడ మన రోషన్ని మార్టిన్, టేక్ హిమ్ టు ద స్టేషన్ నౌ. ఎస్ మ్యామ్. సార్ రోషన్ కాల్ చేస్తాను. స్పీకర్ ఆన్ చేయి. ఈ టైంలో వాడిని స్టేషన్కి తీసుకెళ్ళడం అంత కరెక్ట్ కాదు. వాడు ఫ్రెండ్స్ ఇద్దరు పారిపోయారు. వీడు గనక స్టేషన్లో ఉన్నాడని తెలిస్తే స్టేషన్ ముందు గొడవ చేస్తాడు. కాబట్టి వీడిని స్టేషన్ కాకుండా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళడం బెటర్. ఈ ఒక్క రాత్రి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకరి సహాయం మనకు కావాలి. ముద్దా ఎవరో నిజ నిర్ధారణ జరగాలంటే తన్ని కలవాలి. గడిమెడు ద కార్. ఎవరి సహాయం చేసేవాడు? వేదిక హత్య కేసులో ముద్దాయిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు. విద్యార్థులతో పాటు మీడియా కూడా కమిషనర్ ఆఫీస్ ముందు వెయిట్ చేస్తున్నారు. విద్యార్థులు అనుకున్నట్టు కనుక విచారణ జరిపిస్తే ఈ కేసుతో పాటు ఉన్నికృష్ణ హత్య కేసు కూడా ఆధారాలు దొరకొచ్చు అంటున్నారు. మన కస్టడీలో ఉన్న ముద్దాయి కోసం మీడియా వెయిటింగ్. మేడం, ముద్దాయిని ఎప్పుడు ప్రవేశపెడుతున్నారు? ముద్దా ఇక్కడ లేదు. తనిక్కడే ఉన్నాడని నిరూపించి ఎలాగోలా ఈ స్టేషన్ ధ్వంసం చేయాలని విద్యార్థులందరూ కలిసికట్టుగా కావాలని వేసిన ప్లాన్. అంతే కదా హెడ్ వెయిట్ గారు? ఇలా రౌండప్ చేయడం వల్ల మిస్టర్ హెడ్వెయిట్ గారి విద్యార్థులకు ఏ హాని జరగదు. కానీ దీనివల్ల మా పోలీసులకు ఏం జరగకూడదనేదే మా ముందు చూపు. లెట్స్ హావ్ ఎ టర్న్ ఫర్ ద మీడియా. హ్యాస్ యువర్ విష్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ తనీష్, ముద్దాయిని ప్రవేశపెట్టండి. హలో, వాట్? ఏమైంది మేడం? పోలీసులకున్నంత కాకపోయినా మాకు కూడా కొంచెం తెలివి ఉంది. నిన్న రాత్రి మీరు సహాయం కోరిన వారెవరో మేము కనిపెట్టేశాం. ప్రముఖ రాజకీయ నాయకుడు సదానందం, హత్య చేయబడ్డ వేదిక ఫాదర్